ఇప్పుడు ఈ వీడియోలో మైమో యాంటీని సిఎస్టీ స్టూడియోలో ఎలా డిజైన్ చేయాలి ఎవ్రీథింగ్ మనం అనేది చూద్దాం. సో ఇక్కడ ఎల్పి అంటే లెంత్ ఆఫ్ ది ప్యాచ్, అదేవిధంగా డబ్ల్యూపీ అంటే విత్ ఆఫ్ ది ప్యాచ్. మనకి ఏదైనా సబ్స్ట్రాక్ట్ తీసేయండి. సో పేపర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ మనకి ఏంటంటే ఎల్లో కలర్లో ఉంటుంది. అదేవిధంగా కింద చూసినట్లయితే పారామీటర్స్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎల్ అంటే లెంత్, అదేవిధంగా డబ్ల్యూ అంటే విత్, సో ఏబిసి, అదేవిధంగా డబ్ల్యూపీ, ఎల్పి. సో దీని యొక్క వాల్యూస్ అనేవి ఈ పేపర్లోనే ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకొని ఈ పేపర్లోనే ఇచ్చిన వాల్యూసే మనం అక్కడ ఏదైతే డిజైన్లో అది మనం డ్రా చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టెప్స్, సో స్టెప్స్ మీరు చూసినట్లయితే సో స్టెప్ 1లో మనం ఏంటంటే ఇది క్రియేట్ చేస్తాం. స్టెప్ 2లో సేమ్ ఇది సేమ్గా మనకి స్టెప్ 2లో ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. స్టెప్ 3లో వచ్చేసరికి మధ్యలో ఇది. సో ఇలా మనం ఏంటంటే ఈ 3 స్టెప్స్లో మీకు ఏంటంటే కంప్లీట్ అయిపోతుంది మైమో యాంటీనా. మీకు డిజైన్ దగ్గర ఈచ్ స్టెప్లో మనకి ఏంది అనేది చూద్దాం, ఎందుకు చేస్తున్నాము ఏందని. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 50 Ω క్యారెక్టర్ ఇంపిడెన్స్. ఒకవేళ మీరు ఈ పేపర్ సంబంధించిన మొత్తం ఒకసారి చదవండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు పారామీటర్స్ వాల్యూస్ అయితే ఇచ్చేసారు. సో అవి వచ్చేసరికి స్టెప్స్, అదేవిధంగా ఎస్ పారామీటర్స్. సో మీకు సిమ్యులేషన్లో మనకి ఏంటంటే ఎస్ పారామీటర్స్. సో ఎవ్రీథింగ్ మనం ఏంటంటే అక్కడ సిఎస్టీ స్టూడియోలో చూద్దాము. అదేవిధంగా సర్ఫేస్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎంఓ యాంటీనా విత్ మెటీరియల్స్. సో ఇది కూడా మనం ఏంటంటే అక్కడ ఎలా చేయాలి ఏందనేది సిఎస్టీ స్టూడియోలో చూస్తాము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి డైవర్సిటీ ఇవి కూడా ఉంటాయి, అవి కూడా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు పేపర్లో ఉంటుంది, ఇది వచ్చేసరికి రేడియేషన్ డిస్ట్రిబ్యూషన్. సో ఇది కూడా మనకి ఎలా ఏంటి అనేది అక్కడ చూద్దాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈసీసీ అనే డైవర్సిటీ గెయిన్. సో ఇది కూడా వీటికి సంబంధించినవి కూడా మనం ఏంటంటే ఈ సిఎస్టీ స్టూడియోలో సిమ్యులేట్ చేసి మనం ఏంటంటే అక్కడ చూస్తాం. ఇది కంప్లీట్ పేపర్. ఒకసారి మీరు ఈ పేపర్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదవండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పేపర్ చదివి సో దీన్ని ఎలా డిజైన్ చేయాలి అనేది ఈ వీడియోస్. ఇది ఆల్రెడీ ఒక పబ్లిష్డ్ పేపర్ కాబట్టి సో నేను ఇక్కడ ఉన్న వాల్యూసే తీసుకొని దీన్ని ఎలా డిజైన్ చేశారు ఎవ్రీథింగ్ నేను ఏంటంటే సిఎస్టీ స్టూడియోలో చెప్పడం జరుగుతుంది. మీరు ఒకవేళ సిఎస్టీ స్టూడియో అనేది ఇన్స్టాల్ చేయకపోతే ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో అయితే నేను చేయడం జరిగింది. సో అది డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్ సెక్షన్లో కానీ పిన్ చేస్తాను. మీరు అక్కడ నుండి ఇదేంటంటే ఈ సిఎస్టీ స్టూడియోని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకసారి మీరు ఈ పేపర్ చదవండి. నేను కంప్లీట్ బేసిక్స్ అనేవి చెప్పడం కష్టమవుతుంది దీనిలో. సో మీకు యూట్యూబ్లో ఉంటాయి ఆల్రెడీ. సో సిఎస్టీ స్టూడియోలో మైక్రోస్ట్రిప్ యాండ్ ఎలా డిజైన్ చేయాలి ఎవ్రీథింగ్ అనేవి కొన్ని బేసిక్స్ ఉంటాయి. సిఎస్టీ స్టూడియో బేసిక్స్ అని కొట్టండి, యూట్యూబ్లో ఉంటాయి. అవి చూసినా పర్లేదు, లేకపోతే మీకు కావాలి సో మాకు తెలుగులోనే కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ చేయండి. సో కామెంట్లో మాకు దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఎలా డిజైన్ చేయాలి స్టార్టింగ్ నుండి చెప్పండి అంటే చెప్తాను. ఇది వచ్చేసరికి కంప్లీట్ ఒక పేపర్ పబ్లిష్ చేసింది నేను సిఎస్టీ స్టూడియోలో చెప్పడం జరుగుతుంది. మీకు అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చెప్పడం కష్టమైపోతుంది. సో మీకు ఏంటంటే నేను ఇక్కడ కింద ఏంటంటే కోయాక్సిల్ కేబుల్ అనేది కూడా ఎలా తీసుకోవాలి ఎవ్రీథింగ్ చెప్తాను. సో అక్కడ మనం వచ్చేసరికి మనం ఓన్ వాల్యూస్ తీసుకోవాలి. సో ఇక్కడ ఈ పారామీటర్స్ వాల్యూస్ అనేవి ఆల్రెడీ పేపర్లో ఇచ్చేసారు. అందుకని నేను ఏంటంటే ఈ యొక్క వాల్యూస్ ఏ ఉన్నాయో నేను పారామీటర్ లిస్ట్లో సిఎస్టీ స్టూడియోలో ముందే ఎంటర్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు మీకు సిఎస్టీ స్టూడియో ఓపెన్ చేసి ఆ కోడ్ ఈ యొక్క యాంటీనా అనేది ఎలా చేయాలి ఏందనేది చూస్తాం. సో మీకు ఇక్కడ స్టెప్స్ చూసారుగా. సో ఫస్ట్ ఇది చేస్తాము, సెకండ్ ఇది చేస్తాము, ఆ తర్వాత ఇది క్రియేట్ చేస్తాము. ఇది మైమో యాంటీనా. సో స్టెప్స్ ఫర్ ద డిజైన్ ఆఫ్ ప్రపోజల్ మైమో యాంటీనా. సో ఈ మైమో యాంటీనా సంబంధించి ఎలా డిజైన్ చేస్తామో ఇప్పుడు సిఎస్టీ స్టూడియోలో చూద్దాం. నేను ఆల్రెడీ సిఎస్టీ స్టూడియో అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి మనం మెటా మెటీరియల్ బేస్డ్ మైమో యాంటీనా అనేది డిజైన్ చేస్తాము. సో ఇక్కడ మనం మెటా మెటీరియల్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం కాబట్టి అవి మనకి ఏంటంటే బ్యాండ్ స్టాప్ ఫిల్టర్గా వర్క్ చేస్తాయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక బ్రిక్ తీసుకుంటాను. సో బ్రిక్లో నేను ఏంటంటే ఇది వచ్చేసరికి ఫస్ట్ సబ్స్ట్రేట్ అంటే ముందు మీరు యాంటీనా అనేది మనం క్రియేట్ చేసే ముందు మనం ఏంటంటే సబ్స్ట్రేట్ అనేది ఒకటి తీసుకోవాలి. సో నేను నేమ్ వచ్చేసరికి సబ్స్ట్రేట్, అదేవిధంగా సో దాని యొక్క వాల్యూస్ అనేది ఇస్తున్నాను. సో డబ్ల్యూ అంటే విత్ అండి. సో విత్ ఎంత మనము ఆల్రెడీ మీకు పేపర్లో చూపెట్టా కదా, మీకు ఇక్కడ పారామీటర్స్ లిస్ట్. సో కింద ఉంది కదా విత్, లెంత్, ఎస్యూబిహెచ్ అంటే సబ్స్ట్రేట్ హైట్, అదేవిధంగా ఎంటీఎక్స్ ఎంటీవైలు వచ్చేసరికి మనము యూజ్ చేస్తామండి కోఆర్డినేట్ సిస్టమ్స్ దగ్గర. సో సబ్ హెచ్, అదేవిధంగా సో మీకు కింద వాల్యూస్ వచ్చినాయండి. డబ్ల్యూపీ వచ్చేసరికి వితౌట్ ది ప్యాచ్ యాంటీనా. సో టీఆర్ వచ్చేసరికి టెఫ్లాన్ రేడియస్. అలా మనకి ఏంటంటే ఎవ్రీథింగ్ అనేది కింద వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగిందండి పారామీటర్స్ లిస్ట్ కింద. మీరు బేసిక్ సంబంధించినవి ఆల్రెడీ ఉంటాయి. సో యూట్యూబ్లో అవి చూసిన తర్వాత మీరు ఈ పేపర్ ఇంప్లిమెంటేషన్ చూస్తే మీకు ఇంకా క్లియర్ అర్థమవుతుంది. సో నేను ఆల్రెడీ సబ్స్ట్రేట్ అనేది తీసేసుకున్నానండి వాల్యూస్. ఇక్కడ మీకు ఎక్స్ వై జెడ్ అది వచ్చేసరికి మనకి పిక్చర్ ఏదైతే ఉందో మనకి అంతా 3 డైమెన్షన్స్ అవ్వడం వల్ల మనం ఏంటంటే తీసుకోవడం జరిగింది. సో అవి మీకు ఇక్కడ సిమ్యులేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీకు ఈ వాల్యూస్ అనేవి ఎలాంటి తీసుకోవాలా లేకపోతే ఏందనేది తెలుస్తుంది. సో ఎప్పుడైతే మనం మెటీరియల్ కాపర్ యూజ్ చేస్తామో అది కంప్లీట్గా మనకి ఏంటంటే మనం ఎల్లో కలర్లో ఉంటుంది దీనిలో. సో ఇక్కడ నేను
ప్రివ్యూ తర్వాత మీరు ప్రివ్యూ క్లిక్ చేసినట్లయితే లైట్గా ఆరెంజ్లో ఉంటుంది, లేకపోతే మీరు ఓకే క్లిక్ చేసినట్లయితే చూసారా ఎల్లో. సో సబ్స్ట్రేట్ కింద మనకి ఏంటంటే గ్రౌండ్ అనేది ఉంది. సో గ్రౌండ్ ఇప్పుడు మనం ఏదైతే కాపర్ మీటర్లు యూస్ చేస్తామో అది కంప్లీట్ మనకి ఏంటంటే ఎల్లో కలర్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఇది లోకల్ కోఆర్డినేట్ సిస్టమ్స్ అండి. ఈ లోకల్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది వెరీ పవర్ఫుల్. ఇక్కడ మీకు కోఆర్డినేట్ సిస్టమ్స్ వచ్చాయి కదా రెడ్ గ్రీన్లో. సో అక్కడ మనం ఏంటంటే 2 యాంటీనాస్, సో ప్యాచ్ యాంటీనాను ప్లేస్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఈ లోకల్ కోఆర్డినేషన్లో ఈ ఎంటీఎక్స్ ఎంటీవైస్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము. సో ఫీడ్ లైన్ అండి. సో ఫీడ్ లైన్ అనేది మనకి టీ అంటే థిక్నెస్ ఆఫ్ ది కాపర్ అండి. అదేవిధంగా మనం ఏంటంటే ఫీడ్ లైన్ ఇన్సర్ట్ ఫీడింగ్ అనేది యూస్ చేస్తూ ఉంటాము, సో ఇంపిడెన్స్ మ్యాచింగ్ కోసం. సో ఫీల్డ్ లైన్ అనేది నేను ఒకటి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ -WF/2. సో WF యొక్క వాల్యూ అనేది మన పారామీటర్ లిస్ట్లో అనేవి ఉంటుందండి. సో విత్ ఆఫ్ ది ఫీడ్ అని. సో దాని యొక్క వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెక్టాంగిల్ తీసుకోండి, దాని యొక్క లెంత్ 15 ఉందనుకోండి. సో మనం ఏం చేస్తామంటే మధ్యలో ఆరిజిన్ తీసుకొని దానికి లెఫ్ట్ సైడ్ -7.5 to 7.5, అప్పుడు మనకి ఏంటంటే కంప్లీట్ 15 అనేది వస్తుంది. సో అలా మనకి ఏంటంటే ఆ సిమ్యులేషన్ ఎక్స్పీరియన్స్ వల్ల మనం ఏంటంటే ఈ ఫీల్డ్ లైన్ అనేది ఎంత ఇవ్వాలి ఏంటి XYZలో అనేది మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో అక్కడ నేను కాపర్ మెటీరియల్ అనేది యూస్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ ఎల్లో కలర్లో డిస్ప్లే అయింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి నేను ఏంటంటే ప్యాచ్ అనేది తీసుకుంటున్నాను. సో ప్యాచ్ యొక్క డైమెన్షన్స్ అనేవి మీకు XYZ అంటే ఒక 3 డైమెన్షన్స్లో 3 ఉంటాయి కాబట్టి XYZ. అలానే మనకి ఇక్కడ మార్క్ ఉంటాయండి. ఇప్పుడు చూసినట్లయితే U మినిమం, U మ్యాక్సిమం, V మినిమం, V మ్యాక్సిమం, అదే W మినిమం, W మ్యాక్సిమం. ఇక్కడ చూసినట్లయితే LF అనేది V మినిమం దగ్గర యూజ్ చేశాను. సో ఇదంతా మీకు ఏంటంటే సిమ్యులేషన్ ఎక్స్పీరియన్స్. సో సిమ్యులేషన్ ఎక్స్పీరియన్స్ వస్తాం, మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఎంత యూజ్ చేయాలి ఏందనేది వస్తుంది. సో నేను ఆల్రెడీ ఏంటంటే ఈ ఫీల్డ్ లైన్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ప్యాచ్ అనేది ప్లేస్ చేస్తున్నాను. సో మీరు ప్రివ్యూ క్లిక్ చేసినట్లయితే దాని యొక్క డైమెన్షన్స్ బట్టి మనకి ఏంటంటే షేప్ అనేది ఇలా ఉంటుంది. ఆరెంజ్ కలర్లో ఉంది కదా, అది వచ్చేసరికి ప్రివ్యూ. సో ఓకే క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మెటీరియల్ కాపర్ యూస్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ కాపర్తో మనకి ఏంటంటే అక్కడ వస్తుంది. సో టీ అనే వచ్చేసరికి థిక్నెస్ ఆఫ్ ది కాపర్ అండి. సో ఇక్కడ మనం అక్కడ ఓకే ప్రెస్ చేసినట్లయితే చూసారా, సో ఫీల్డ్ లైన్ అనేది అదేవిధంగా ప్యాచ్ అనేది 2 కలిసిపోయి ఉన్నాయి. సో లిటిల్ బిట్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలండి. దానికి మనం ఏంటంటే కట్ అనేది యూస్ చేస్తాము. సో నేను ఇక్కడ వచ్చేసరికి ఇన్సర్ట్ కట్ అనేది ఇస్తున్నాను. సో దాంతో మనం ఏంటంటే కట్ చేస్తాము. అంటే మనకి ఇక్కడ బులియన్ అనేది ఉంటుంది, దాని నుంచి సబ్స్ట్రాక్ట్ చేసినట్లయితే సో మనకి అక్కడ ఏంటంటే డిస్టెన్స్ అనేది వస్తుంది. మీరు ఒకసారి ఆల్రెడీ మీకు పేపర్ చూపెట్టే కదా, ఆ పేపర్ను మీరు అబ్జర్వ్ చేస్తా మీరు ఇది చూడండి, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను మినిమం మ్యాక్సిమం వాల్యూ యొక్క డైమెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్సర్ట్ కట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ ఫీల్డ్ లైన్కి అదేవిధంగా ప్యాచ్కి మధ్యలో మనకి ఏంటంటే ప్లేస్ అవుతుంది. అదేవిధంగా మనకి XY, సో మీరు కింద పారామీటర్ లిస్ట్లో చూసినట్లయితే XY ఉంది కదా, దాన్ని మనం ఏంటంటే కట్ లెంత్ని కంట్రోల్ చేయొచ్చండి. ఆ XYని యూజ్ చేసి మనం బెటర్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ కోసం ఈ ఇన్సర్ట్ ఫీడింగ్ అనేది యూజ్ చేస్తాము. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు కనపడుతుంది కదా, ఇప్పుడు మనం ఏంటంటే బులియన్లో యూజ్ చేసేసి బ్యాలెన్స్ అనేవి చేయాలి. సో ఇక్కడ నేను ఇన్సర్ట్ కట్ అనేది సో చూస్తున్నట్లయితే మీకు ఇన్సర్ట్ కట్ యూజ్ చేసేసి మీకు బులియన్ దగ్గర మీరు ఏంటంటే సో సబ్స్ట్రాక్ట్ చేయండి. సో రెండింటిని సెలెక్ట్ చేసి మీకు చూసినట్లయితే అక్కడ మీకు కట్ అయితే అది పోయింది, అది కంప్లీట్గా ప్యాచ్ అనేది వచ్చింది. సో ఆ తర్వాత మనం ఏంటంటే దీన్ని యాడ్ చేయడం అంటే మీకు కనపడటం అయితే అంటే యాడ్ అయిపోయి కనపడినట్టు ఉంది. దట్ ఈస్ 1 mm గ్యాప్ అనేది దాని మధ్య డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇలా మనకి మీరు అక్కడ కాంపోనెంట్స్ 1లో చూసినట్లయితే ఫీల్డ్ లైన్, గ్రౌండ్, సబ్స్ట్రేట్ అనేది ఉన్నాయి. సో ఎందుకంటే మనం ఈ ప్యాచ్ ఫీల్డ్ లైన్ రెండింటి కలుపుకున్నప్పుడు అక్కడ ప్యాచ్ అనేది ఏం పోయి ఫీల్డ్ లైన్ అనేది వచ్చేసింది. దీని ముందు చూసినట్లయితే మీకు ఇన్సర్ట్ కట్ అనేది ఉండేది, ఆ కట్ అనేది మనం సబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల మనకి ఏంటంటే అలా అయిపోయింది. ఇది వచ్చేసరికి మనకి కోఆర్డినేట్ సిస్టమ్స్. ఇలా మనం ఏంటంటే ఒక ప్యాచ్ యాంటీనాను డిజైనింగ్ అనేది ఇప్పుడు చేస్తున్నాము. సో ఇక్కడ మనకు వచ్చేసరికి సిలిండర్ అంటే కోయాక్సిల్ కేబుల్ అనేది నేను ఒకటి తీసుకుంటున్నాను. కోయాక్సిల్ కేబుల్ అనేది ఈ యొక్క ప్యాచ్ దానికి నేను ఏంటంటే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫీల్డ్ లైన్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఈ యొక్క కోయాక్సిల్ కేబుల్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలా మనం ఏంటంటే ఎవ్రీథింగ్ మనకి ఏదైతే ఉన్నాయో అవి సిలిండర్గా అండి. అంటే కోయాక్సిల్ కేబుల్ వచ్చేసరికి బ్రిక్గా కాదు, మనకి ఏంటంటే కంప్లీట్ సిలిండ్రికల్గా ఉండాలి. WC అంటే వచ్చేసరికి విత్ ఆఫ్ ది కట్ అండి. మనము థిక్నెస్ ఆఫ్ ది కాపర్ వచ్చేసరికి కాన్స్టెంట్గా పెడతాము. 0.35 మైక్రాన్స్గా మనం ఫిక్స్ చేస్తాము. ఎందుకంటే దాన్ని ఈజీగా ప్రింట్ చేయొచ్చు కాబట్టి మనం ఏంటంటే 0.35 మైక్రాన్స్గా మనం అలా యూజ్ చేస్తాము. మనకి పేపర్లో వచ్చేసరికి రఫ్ డైమెన్షన్స్లోనే ఇచ్చారు. సో ఈ కోయాక్సిల్ కేబుల్ ఏదైతే ఉందో అది ఇంపిడెన్స్ మ్యాచింగ్ కోసం మనం అంటే 50 ohms ఇంపిడెన్స్ మ్యాచింగ్ కోసం మనమే తీసుకోవాలి.
మీరు టెక్స్ట్ బుక్స్ని రిఫర్ చేస్తే మీకు ఎలా తీసుకోవాలి ఏందనేవి ఉంటాయి. దీనిలో మనకి ఏంటంటే 3 లేయర్స్ ఉంటాయి. ఔటర్ లేయర్, టెఫ్లాన్, అదేవిధంగా కోర్. సో ఔటర్ లేయర్ వచ్చేసరికి మనం షీటు అది వచ్చేసరికి కంప్లీట్ కాపర్తో తీసుకున్నాము. సో మీకు ఔటర్ లేయర్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు చూసిందో అది. ఇప్పుడు వచ్చేసరికి టెఫ్లాన్ వచ్చేసరికి మనం పీటీఎఫ్ మెటీరియల్ అనేది యూజ్ చేసాము. కాకపోతే పీటీఎఫ్ మెటీరియల్ అనేది ఎల్లో కలర్లో ఉండదు. అందుకని మీరు చూసినట్లయితే ఇప్పుడు వచ్చిందో అది వచ్చేసరికి పీటీఎఫ్ మెటీరియల్తో మనం టెఫ్లాన్ అనేది తీసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి కోర్ వచ్చేసరికి మనము సేమ్ కాపర్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు మీకు కాపర్ మెటీరియల్ అనేది చేయడం వల్ల మీకు ఏంటంటే ఎల్లో కలర్లో వస్తుంది. గుర్తుపెట్టండి, ఈ 3 అనేవి మనం సిలిండ్రికల్ షేప్ యూజ్ చేసి చేయాలి, బ్రిక్తో కాదు. సో నేను మధ్యలో బ్రిక్ ఓపెన్ చేయడం వల్ల నేను ఏంటంటే సో దాన్ని మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాపర్ మెటీరియల్ పెట్టేశాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు అక్కడ ప్రివ్యూ కనపడుతుంది కదా లైట్ ఆరెంజ్ కలర్లో. సో లైట్ ఆరెంజ్ అంటే అక్కడ ప్లేస్ అవుతుంది అని అర్థం. సో మీకు ఒకవేళ అక్కడ కాకుండా పక్కన వేరే చోట అనిపిస్తుంటే మీకు ఈ కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వాటిని మనం మార్చుతూ ఉండాలండి. సో ఆ లోకల్ కోఆర్డినేట్ సిస్టమ్ బట్టి మనం ఏంటంటే వాటిని ప్లేస్ చేయడం ఎవ్రీథింగ్ చూడాలి. సో ఇప్పుడు నేను ఏదైతే గ్రౌండ్ సబ్స్ట్రేట్ని నేను ఇక్కడ చేంజ్ కాంపోనెంట్స్ ఉంది కదా, వేరే కాంపోనెంట్స్లోకి నేను ఎందుకంటే దాన్ని ఏదైతే ఉందో దాన్ని కాపీ ఇది చేసుకొని అక్కడ వేరే దానిలో ప్లేస్ చేయడానికి నేను ఏంటంటే ఈ యొక్క సపరేట్ గ్రౌండ్ అనేది తీసేస్తున్నాను. సో దీనికి మధ్య మనం ఏంటంటే 7 mm డిస్టెన్స్తో ఇక్కడ ప్లేస్ చేయాలి. సో మనం ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని యాజ్ యూజువల్గా మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ ఆబ్జెక్ట్ ఉంది కదా, సో అక్కడ మీకు రిపిటేషన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది కదా, సో దీనికి మధ్య డిస్టెన్స్ని చూస్ చేసుకొని మీరు ప్లేస్ చేయండి. సో అది వచ్చేసరికి ఇది సెకండ్ కాపీ. సో మేము దీన్ని సిమ్యులేషన్ చేస్తాం. ఇక్కడ నుంచి సిరీస్ ఆఫ్ స్టెప్స్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఇదంతా బేసిక్ కార్టీజియన్ జామెట్రీ వస్తే మీకు ఇదంతా అర్థమవుతుంది. ఇక్కడ WSLS అనేవి మెటామెటీరియల్ రింగ్ యొక్క అవుటర్ డైమెన్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. మనం కింద ట్యాబ్లో పారామీటర్ లిస్ట్లో మనం ఎవ్రీ పారామీటర్ అనేది చూపిస్తున్నాం. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఎవ్రీ డీటెయిల్ మీరు వీడియో నుంచి మీరు డిజైన్ చేయగలుగుతారు చూసి. ఇప్పుడు ఫస్ట్ స్లాట్ మనం మెటామెటీరియల్లో ఇన్సర్ట్ చేస్తున్నాం. సో డిఫరెంట్ కట్స్ మనం మినిమం ఒక 6 to 7 కట్స్ చేస్తే కానీ పేపర్లో చూపించినట్టు మనం ఒక మెటామెటీరియల్ యూనిట్స్ అన్ని డిజైన్ చేయొచ్చు. ప్రతి కట్ నేమ్ మనం cut_1, cut_2తో రిప్రజెంట్ చేస్తాం. మనం ఇలా కట్స్ అన్ని చేసిన తర్వాత బూలియన్ సబ్ట్రాక్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే మనకి యాస్టీస్గా మనకు మెటామెటీరియల్ చూపించినట్లు పేపర్లో చూపించినట్లుగా మనకు వచ్చేస్తుంది. అసలు మనం ఈ మెటామెటీరియల్ని ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటే మనకి మైమో యాంటెనాస్లో క్లోజ్గా యాంటెనా ఎలిమెంట్స్ని స్పేస్ చేయడం వల్ల మనకి మ్యూచువల్ కప్లింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ మ్యూచువల్ కప్లింగ్ వల్ల మనకి మైమో యాంటెనా పెర్ఫార్మెన్స్ అనేది అచీవ్ చేయలేకపోతాం. సో ఈ MTM సెల్స్ అనేవి ఇన్సర్ట్ చేయడం వల్ల మనం మ్యూచువల్ కప్లింగ్ రెడ్యూస్ చేసి ఐసోలేషన్ ఇంక్రీజ్ చేయొచ్చు యాంటెనా ఎలిమెంట్స్లో. సో దీనివల్ల మనకు బెటర్ డైవర్సిటీ పెర్ఫార్మెన్స్ అనేది obtain అవుతుంది. ఇలా మెయిన్ అసలు మ్యూచువల్ కప్లింగ్ ఎందుకని ఎగ్జిస్ట్ అవుతుందంటే మనకి 2 యాంటెనా ఎలిమెంట్స్ ఒకేసారి రేడియేట్ అయినప్పుడు ఇవి దగ్గరగా ఉండడం వల్ల ఈ యాంటెనా జనరేట్ చేసిన ఎనర్జీ నుంచి అవతల ఉన్న యాంటెనా మీద వోల్టేజ్ అనేది ఆ వేవ్ అనేది ఇంపింజ్ అయిన వేవ్ వల్ల మనకి వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది ఆ సెకండ్ యాంటెనా ఎలిమెంట్ మీద. సో దీనివల్లే మనకు మెయిన్గా మ్యూచువల్ కప్లింగ్ వస్తుంది. వన్ ఆఫ్ ది రీజన్స్ ఇది. సో ఈ పేపర్లో ఇటువంటి మ్యూచువల్ కప్లింగ్ని అవాయిడ్ చేయడానికి మన ఆథర్స్ అనేవాళ్ళు MTM సెల్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో అది ఎంత అమౌంట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చిందంటే అరౌండ్ 12 to 15 dB ఆఫ్ మ్యూచువల్ కప్లింగ్ని తగ్గించగలిగింది. ఇన్ జనరల్గా మనకు మైమోలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ రావాలంటే మినిమం ఒక -15 dB ఐసోలేషన్ అయినా 2 పోర్ట్స్ మధ్యలో ఉండాలి. సో మనకేంటంటే అప్పుడు బెటర్ ఛానల్ డైవర్సిటీ కూడా మనకు వస్తుంది. సో ఎటువంటి సిగ్నల్ కోరిలేషన్ లేకుండా రిసీవర్ దగ్గర మనం డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ది సిగ్నల్ని మనం బెటర్గా రిసీవ్ చేసుకోవచ్చు. సో మైమో బేసిక్స్ అన్నీ క్లియర్గా తెలుసుకోవాలంటే మా ప్రింటెడ్ మైమో యాంటెనా ఇంజనీరింగ్ బై షరావి అని ఆ టెక్స్ట్ బుక్ని సెర్చ్ చేసి ఆ టెక్స్ట్ బుక్ ఒకటి ఉంటుంది, దాన్ని చదవండి. మీరు మ్యూచువల్ కప్లింగ్ ఇంప్రూవ్మెంట్ చూడాలనుకున్నా కూడా మనం విత్ MTM మీరు సిమ్యులేట్ చేసి చూసుకోవచ్చు ఆఫ్టర్ కంప్లీట్ డిజైనింగ్ ఆఫ్ దిస్ యాంటెనా. సో ఇప్పుడైతే మనం cut_5ని డిజైన్ చేస్తున్నాం. సో అక్కడ BDAB అన్నీ కూడా పేపర్లో ఇచ్చిన నేమ్స్తోనే కన్వెన్షనల్ నేమ్స్ని మనం ఇక్కడ యూస్ చేయడం జరిగింది ఓన్లీ MTM సెల్ డిజైనింగ్ వరకు. సో యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, జస్ట్ రిఫర్ ది పేపర్ ఫర్ ది ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ ఆఫ్ వాల్యూస్.
ఓకే, ఇప్పుడు మనము cut_6ని డిజైన్ చేయాల్సి ఉంది. సో cut_6 అనేది డిజైన్ చేస్తున్నాం. సేమ్ మనం ఒక బ్రిక్ టూల్నే వాడుతున్నాం త్రూ అవుట్ ది డిజైనింగ్ ఆఫ్ దిస్ MTM. అదర్ దాన్ దిస్ టూల్ అంటే మనము ఒక లైన్ ఈక్వేషన్ అనేది ఒక డిఫైన్ చేసుకొని మనం దాని నుంచి కర్వ్ ఎక్స్ట్రూడింగ్ టూల్ కానీ ఇంకా చాలా పవర్ఫుల్ టూల్స్ అనేవి CSTలో ఉన్నాయి. సో అవన్నీ మీకు వాడడం నాలెడ్జ్ రావాలి. సో బెటర్ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తామంటే మీకు మొత్తం CSTలో ఉన్న కమాండ్స్ అన్నీ మీకు ఒక ఐడియా ఉంటుంది. సో cut_7 కూడా ఇప్పుడు డిజైన్ చేస్తుంది. D వచ్చేసి అవుటర్ డైమెన్షన్ ఆఫ్ ది MTM సెల్. అలాగే B వచ్చేసి ఇన్నర్ లెంగ్త్, అది ఇన్నర్ వన్ ఆఫ్ ది డైమెన్షన్స్. అండ్ V మినిమం, V మ్యాక్సిమం ఇవన్నీ ఏంటంటే మీరు అక్కడ లోకల్ కోఆర్డినేట్ సిస్టమ్ యాక్టివేట్ చేసినప్పుడు UVW ప్లేన్ చూపిస్తుంది, నార్మల్ కోఆర్డినేట్ సిస్టమ్ XYZ. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ దిస్. సో ఇప్పుడు కాంపోనెంట్ 3ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఈ కట్స్ అన్నీ చూడొచ్చు. అవన్నీ సెలెక్ట్ చేసి మనం అవుటర్ రింగ్లోంచి సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఫెసిలిటీ మనకు కొంచెం కన్వీనియన్స్గా ఉంటుందని అవన్నీ ఒక సెపరేట్ కాంపోనెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ అవుటర్ రింగ్ సెలెక్ట్ చేసాం, సబ్ట్రాక్ట్ ఆపరేషన్, దెన్ సెలెక్ట్ ఆల్ ది కట్ లెంగ్స్ అండ్ దెన్ సబ్ట్రాక్ట్, క్లిక్ ఆన్ సబ్ట్రాక్ట్. సో మనకి మెటీరియల్ సెల్ అనేది వచ్చేసింది. దీన్ని మనం ట్రాన్స్లేట్ చేసి మీ 5 డిఫరెంట్ కాపీస్ అరేంజ్ చేస్తే పేపర్లో చూపించినట్టుగా ఒక సిరీస్ ఆఫ్ MTM సెల్స్ అనేది మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సో సేమ్ ఆపరేషన్ అనేది ఇప్పుడు మనం పెర్ఫామ్ చేస్తున్నాం బై క్లికింగ్ ఆన్ ట్రాన్స్లేట్ అండ్ చెకింగ్ కాపీ. అండ్ రిపిటేషన్ ఫ్యాక్టర్ ఇస్ అసైన్డ్ as 4 అండ్ మినిమం డిస్టెన్స్ షుడ్ బి 6 mm. సో మనకి ఇక్కడ ఎర్రే ఆఫ్ MTM సెల్స్ అనేవి వచ్చేసినాయి. సో ఇవన్నీ ఇప్పుడు యునైట్ చేస్తాం. అలాగే ఒక పైన కొంచెం ఒక థిన్ లేయర్ ఆఫ్ ది కాపర్ని మనం అసైన్ చేస్తున్నాం టు అప్రాక్సిమేట్ ది బ్రిక్ షోన్ ఇన్ ది పేపర్. It was just an approximation. From the base they have given the total length of the array as 30 mm. So in order to meet that requirement we are adding some 1 mm or 1.5 mm strip to the above portion. అలాగే WSRR LSRR అంటే జస్ట్ ఈ ఎర్రే యొక్క డైమెన్షన్సే సేమ్. K అనేది జస్ట్ ఒక మనం యాడ్ చేసే స్ట్రిప్ లెంగ్త్ యొక్క డైమెన్షన్. T ఎలాగో మనకు తెలిసిందే, T అనేది కాపర్ థిక్నెస్. సో మనం ప్రివ్యూ కొట్టంగానే మనకు అక్కడ బ్రిక్ అనేది స్ట్రిప్ అనేది కనపడుతుంది. సో జస్ట్ యాడ్ దెమ్. మనం K అనేది 1 mm తీసుకున్నాం. అవుటర్ రింగ్ అని స్ట్రిప్ని మనం ఇప్పుడు యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు కంప్లీట్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మన నెక్స్ట్ ఏమేంటంటే ఇప్పుడు వేవ్ గేట్ పోర్ట్స్ని అసైన్ చేయాలి ఇన్ ఆర్డర్ టు ఫీడ్ దీస్ యాంటెనాస్. సో వేవ్ గేట్ పోర్ట్ అనేది జస్ట్ మనం ప్రాక్టికల్గా ఈ VNA ఛాంబర్ నుంచి మనం ఇచ్చే ఇన్పుట్ని అప్రాక్సిమేట్ చేస్తే ఆ పోర్ట్ ఇంపిడెన్స్ అనేది 50 ohmsకి సెట్ చేస్తాం. ఎందుకంటే కోఎక్స్ డైమెన్షన్స్ కూడా మనం 50 ohmకి క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి. అండ్ ఫీడ్ లైన్ విడ్త్ కూడా 3 mm కాబట్టి మనం మైక్రోస్ట్రిప్ క్యాలిక్యులేటర్స్ని ఆన్లైన్లో దొరికే మైక్రోస్ట్రిప్ క్యాలిక్యులేటర్స్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ మైక్రోస్ట్రిప్ లైన్ యొక్క ఇంపిడెన్స్ 50 ohms ఉంటుంది. FR4 సబ్స్ట్రేట్ అనేది మనం వాడాం. FR4 ఎందుకంటే అది చాలా చీప్గా అండ్ వైడ్లీ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. 2 పోర్ట్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ వీఆర్ సెట్టింగ్ అప్ ది ఫ్రీక్వెన్సీ సెట్టింగ్స్. So 4 to 7 would be sufficient to observe the performance since it is resonant about 5.8 GHz. And we are further setting the monitors to observe the mutual coupling between the 2 elements as shown in the figure, as shown in the paper. మనం ఇక్కడ స్టెప్ విడ్త్ అనేది అసైన్ చేసి మనం ఒక రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో సర్ఫేస్ కరెంట్ మానిటర్స్ అనేవి సెటప్ చేస్తున్నాం. సో మనకి బెటర్ విజువలైజేషన్ అనేది ఉంటుంది. బెటర్ మ్యూచువల్ కప్లింగ్ బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి సిమ్యులేట్ అయితే మనకు క్లియర్గా రిజల్ట్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఫార్ ఫీల్డ్ మానిటర్ అనేది సెట్ చేస్తాం. బ్రాడ్బ్యాండ్ మానిటర్ ఎందుకంటే మనం గెయిన్ అబ్జర్వ్ చేయడానికి, అలాగే ఫ్రీక్వెన్సీస్ ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర ప్యాటర్న్ అబ్జర్వ్ చేయడానికి ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీస్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో 5.8 GHz మన టార్గెట్ బ్యాండ్ కాబట్టి సో మనం 5.8 GHz దగ్గర ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తాం.
అండ్ బ్రాడ్బ్యాండ్ మ్యాటర్ వచ్చేసి మనకి గెయిన్ క్యాలిక్యులేషన్లో హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం పేపర్ని చూడొచ్చు ఇక్కడ. సో సాల్వ్ అన్ని సెట్ చేసుకుంటాం ఈ ట్యాబ్ నుంచి. మనం యాక్సలరేషన్ అనేది మీకు మంచి జీపీయూ అనేది అవైలబుల్గా ఉన్నప్పుడు టైమ్ డొమైన్ సాల్వర్ బాగా హెల్ప్ అవుతుంది. సో సిమ్యులేట్ కొట్టంగానే మీకు డిజైన్ అనేది సిమ్యులేట్ అవుతుంది. సో కింద మీరు సిమ్యులేషన్ ప్రోగ్రెస్ ట్యాబ్లో మీరు సిమ్యులేషన్ ఎంతవరకు వచ్చిందో చూసుకోవచ్చు. సో పోర్ట్ మోడ్ క్యాలిక్యులేషన్, క్యాలిక్యులేటింగ్ మ్యాట్రిసెస్ and transient analysis setup, all these are series of steps that will happen in the simulation of any antenna object using the time domain solver. Okay, so we have to wait until the simulation gets completed, and we will have a quick review of the results, and we'll compare them with that of obtained in the paper. సో ఈ బ్రాడ్బ్యాండ్ ఫార్ ఫీల్డ్స్ అనేవి obtain చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే కంప్లీట్లీ CPU ఇంటెన్సివ్ ప్రాసెస్ కాబట్టి ఇదంతా. సో పోస్ట్ ప్రాసెసింగ్ ట్యాబ్ VSWR ఫార్ ఫీల్డ్ పవర్స్ అన్నీ అలా క్రియేట్ చేస్తే అవుతుంది. అది గెయిన్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఎలా చేయాలో కూడా ఇందులో రిజల్ట్ టెంప్లెట్స్ నుంచి చూపిస్తున్నాం. మ్యాక్సిమం గెయిన్ ఓవర్ ఫ్రీక్వెన్సీ తీసుకొని స్టెప్ సైజ్ని డిఫైన్ చేసి అలాగే మానిటర్ని కూడా డిఫైన్ చేసుకోవాలి. ప్లాట్ మోడ్ రియలైజ్డ్ గెయిన్లో పెట్టుకోవాలి మనం. సో బ్రాడ్బ్యాండ్ మానిటర్ అనేది రిజల్ట్స్లో మనం సెట్ చేసుకుంటే ఫ్రీక్వెన్సీలో స్టెప్ సైజ్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ గివ్ ఏ స్మూతర్ కర్వ్ దాన్ ది లంప్డ్ కర్వ్. సో ఇవాల్యుయేట్ క్లిక్ చేస్తే మీకు గెయిన్ అనేది ఇవాల్యుయేట్ అవుతుంది. సో ఇప్పుడు పోస్ట్ ప్రాసెసింగ్ క్యాలిక్యులేటింగ్ ఫార్ ఫీల్డ్ ప్లాట్ అంటే అక్కడ ఇంటర్నల్గా రాసిన కోడ్ బట్టి ఆ ప్యాటర్న్ మొత్తం స్కాన్ అయ్యి మనకు మ్యాక్సిమం గెయిన్ అంటే పర్టికులర్ ఫ్రీక్వెన్సీ పాయింట్ అనేది సాల్వర్ ఇవ్వడం జరుగుతుంది. సో అది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు రియలైజ్డ్ గెయిన్ ఆఫ్ ది డిజైన్ యాంటెన్నా. సో 5.8 దగ్గర మనకి మ్యాక్సిమం గెయిన్ అనేది వస్తుంది. ఇట్ వాజ్ అరౌండ్ 4 dBi లైక్ దట్. అండ్ మెనీ రిజల్ట్స్ లైక్ parameters mainly, these are of very special interest. The S11 less than minus 10 dB confirms the bandwidth of the proposed antenna, and the S12 S21 indicates the isolation between the two ports, which seems very better when compared to that of the as shown in the paper. We have obtained nearly minus 52 dB like that, and in paper it was only like that 25 dB or so. So we got better results than that of the shown in the paper. And VSWR less than 2 will also confirms the operating bandwidth. So we are showing this thing, and it was appeared to be the antenna is appearing to be resonating at 5.82 GHz precisely. And efficiencies, radiation efficiency is also shown. The total efficiency was like that 50% only, since it was closely spaced, and also they are very narrow band antennas, as the losses are also very high since we have used a FR4 substrate. One of the main parameters that we use to characterize the MIMO antenna is diversity gain and envelope correlation coefficient. These two will be calculated as a post-processing setup. Post-processing in the CST Studio Suite. So we are searching for that operation. Yeah, it seems like that here. Yeah, diversity gain and correlation from S parameters. Using this, we'll calculate correlation coefficient and diversity gain from S parameters. So for better operation, ECC should be less than 0.5 in the operating bandwidth, and DG should be as close as possible to the 10 dB. So both these metrics are satisfied by this antenna. Okay, realized gain, ECC, diversity gain, all are shown as the post-processing results. So we'll now see the current distribution, where the complete visualization of the metamaterial cell can be observed. So just switching the tab to counter plot.
Okay, just trying to see it, and using animate fields we can see the effect, how the wave is propagating or like that. So from the surface current distribution at 5.75 GHz, it can be seen that almost all the energy is capturing by the MTM cells. ఈ MTM cells అనేవి మనకి ఆల్మోస్ట్ అన్ని మొత్తం కరెంట్ ఆ ఎనర్జీ అంతా క్యాప్చర్ చేసి సెకండ్ పోర్ట్ దగ్గరికి మనకి ఎటువంటి కరెంట్ని ఇండ్యూస్ అవనీయట్లేదు. సో సెకండ్ హ్యాండ్ చూసినట్లయితే బ్లూ కలర్లో అపియర్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం ప్యాటర్న్స్ చూడొచ్చు. 3D రేడియేషన్ ప్యాటర్న్ అనేది చూస్తున్నాం. సో చేంజ్ ది డైరెక్టివిటీ ట్యాబ్ ఇంటూ డైరెక్టివిటీ మోడ్ ఇంటూ రియలైజ్డ్ అగైన్. సో వీ హ్యావ్ exact configuration, and now we are seeing the 2D pattern in polar plane. Yeah, polar, we will see patterns in different cut planes like XZ, YZ or XY plane. It is our choice, and we are comparing with that of time shown in the paper. Yes, they are quite matching. They have obtained like a tilted pattern. We didn't get any tilting. They are just like projected towards the broadside direction. And channel capacity loss will be calculated by using some formulas as shown in the paper. You can try it on your own. S21 measured, S11 measured, all are showing. And if you want the detailed analysis of MTM cell, you can refer to the other video in our channel. Refer to the other video. As parameters are also showing once again to indicate how much isolation we have obtained and compare to the paper. So nearly 52.3 dB isolation has been obtained, and it is about 5.83 GHz. Also the bandwidth ranges from 5.64 to 5.9 GHz, which confirms the WiMAX operation. So we'll cover the WiMAX band. So the main objective of designing this antenna is to cover the WiMAX application. Okay, just it. మీకు ఈ వీడియో నచ్చితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.